అందరికీ నమస్కారం అండి. నా పేరు మంగారాణి. నేను తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని లాలా చెరువు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. ప్రతిరోజు పేపర్ చదవడం నా హాబీ. అలాగే ఈ రోజు ఉదయం కూడా పేపర్ తీయగానే ఒక విషయం నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రతి సంవత్సరం 10వ తరగతి ఫలితాలు రావడం, ఫలితాలు వచ్చిన మర్నాడు పేపర్లో పెద్ద పెద్ద ప్రకటనలు చూస్తూ ఉంటాం. కార్పొరేట్ స్కూల్స్ అన్నీ కూడా మా పాఠశాలలో విద్యార్థులకు ఇన్ని మార్కులు వచ్చినాయి, ఈ ర్యాంక్ వచ్చిందని పేజీ నిండా వార్తలు ప్రచురించడం జరుగుతుంది. కానీ మొట్టమొదటిసారిగా ఈరోజు చూడండి, సగర్భంగా నిలబడి చూడగానే చాలా ఆనందం, ఆశ్చర్యం కూడా కలిగాయి నాకు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎంత మెరుగైన ఫలితాలు సాధించారనే దానికి నిదర్శనం ఇది. 596, 600కి 596 అలాంటి విద్యార్థుల గురించి ఒక పూర్తి పేజీ వార్త ప్రచురితం అవడం చాలా సంతోషంగా అనిపించింది. విద్యార్థులందరి కోసం ఈ విధంగా ఒక పేజీ ప్రచురించడం అనేది పిల్లలందరికీ ఎంత ప్రోత్సాహాన్ని ఇస్తుందన్నది మనం మాటల్లో చెప్పలేము. అలాగే ఈ విద్యార్థుల వెనుక ఉపాధ్యాయులు ఎంత శ్రమపడి ఈ విద్యార్థులను ఎంత మెరుగైన ఫలితాలు సాధించారనే దానికి కూడా ఇదొక నిదర్శనం. ప్రభుత్వంలో విద్య ఎంత బలోపేతమైందనే దానికి కూడా ఇదొక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మన ప్రియతమ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు 100 డేస్ యాక్షన్ ప్లాన్ అని ఒక చక్కని కార్యక్రమాన్ని 10వ తరగతి విద్యార్థుల కోసం రూపొందించడం. అంటే ఈ ప్లాన్ ప్రకారం వాళ్ళకి రివిజన్ గానీ, టాపిక్స్ ని మరలా రివైజ్ చేసుకోవడం, ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ చేయడం అనేది టీచర్స్ గా మాకు కూడా సులభంగా అనిపించింది, విద్యార్థులకు కూడా ఇది చాలా ఉపయుక్తమైంది. అందుకే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మెరుగైన ఫలితాలు సాధించడం జరిగింది. అందున ఆడపిల్లలు మరింత మెరుగైన ఫలితాలు సాధించారు. ఇదే వరవడి వచ్చే సంవత్సరాల్లో కూడా కొనసాగుతుందని ఆశిస్తూ ధన్యవాదాలు.